వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలన పాఠశాల గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హిమాలయాల్లో మంచు లోయలో జాతీయ జెండా ఎగురవేసిన భారత సైనికులు. హన్మకొండ డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు చేపట్టిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి. పాలకుర్తిలో 110 ఎగ్ కార్డ్ స్టాల్స్ పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ, స్టాల్స్ పెట్టే వ్యాపారస్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిక్కిం సరిహద్దుల్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సుమారు 16,000 అడుగుల ఎత్తులో మంచుతో కప్పబడిన లోయలో భారత సైనికులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా జాతీయ జెండాను ఎగురవేశారు. దేశభక్తిని చాటుతూ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ వారు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సంఘటన దేశానికి వారి అంకిత భావాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు క్రమశిక్షణ, ఆటలు సమాజ సేవ సమగ్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రంగుల జెండానే మూడు మతాలకు ఐక్యతరా నూరు కోట్ల మనమందరం నువ్వు నేను ఒకటేరా మంచి మనసుతో ఇది గమనిస్తే ప్రతి క్షణము ఒక పండుగరా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77వ గణతంత్రం ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మా యొక్క నమస్కారం. పాఠశాల దిన అభివృద్ధి చెంది మరియు వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ జరుపుతున్నాము. మరియు పిల్లలకు కావాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు వివిధ రంగాలలో కూడా అభివృద్ధి చెంది పిల్లలు భవిష్యత్తు బాగుండాలని మంచి మంచి పొజిషన్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరియు గజ్వేల్ ప్రజలకు నా యొక్క గణతంత్ర శుభాకాంక్షలు. On behalf of Sri Krishnavedi Talent School, we are celebrating in the Republic Day and wishing each and everyone happy Republic Day. Thank you very much. Namaskaram andarki. Wish you happy Republic's Day. We are celebrating 77th Republic Day. In our school, we are not only conducting importance to the examinations or studies, apart from that మా పిల్లలకు మేము అన్ని విధాలలో అన్ని రంగాలలో పర్ఫెక్షన్ రావాలని కోరుతున్నాము. అందుకని ఈరోజు నాట్ ఓన్లీ ఫ్లాగ్ హోయిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్వీట్స్ అని కాకుండా డాన్స్ ప్రోగ్రామ్సే కాకుండా they are doing karate feast also and giving beautiful speeches also. On this occasion I want to celebrate this Republic Day, and at the same time I want to wish each and everyone happy 77th Republic Day, not only to Siddipet district, not only to Gajwel, to all over Telangana, India also. Thank you very much. శంకరాస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా గణతంత్ర వేడుకలు. 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గాయత్రి ఎస్టేట్లోని ప్రధాన రహదారిలో ఉన్న శంకర్ రాజ్ డిగ్రీ కళాశాల ఎదుట జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాలల అధినేత కిషన్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు భారతదేశ ప్రజలకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు హరికిషన్, శ్రీ శంకరాస్ కాలేజ్ యాజమాన్యం. జైపూర్ మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ సంఘాల కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణలు జరిగాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ విలువలు పాటించాలని పిలుపునిచ్చారు. డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల గ్రౌండ్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం
కలెక్టర్ మాట్లాడుతూ నేటికి భారతదేశ ప్రజలకు రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతుందని, భారతదేశంలోని ప్రజల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరునికి హక్కులు ఉన్నాయని అన్నారు. ఆర్ఎస్ఐ ఈ సరిత గారు సెకండ్ ప్లాటూన్కు అలాగే ఫస్ట్ ప్లాటూన్ రక్షణ కల్పిస్తూ వారికి చక్కని కౌన్సిలింగ్ ఇస్తూ వారికి ఇతరితరులు వారు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఆ రూల్స్ వాలెట్ అయినా కూడా అక్కడ వారి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 4,500 మీటర్ల నీరు సామర్థ్యం 35 ఫీట్ల ఎక్స్టెన్షన్ ల్యాడర్తో ముగిస్తూ చక్కగా అంగన్వాడీ కేంద్రాలు అయితే అలాగే అవసరమైనప్పుడు వారికి ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపండి, ప్రమాదాల బారిన పడకండి అంటూ పోషిస్తున్నాయి. జిల్లాలో గల గుడెర్ శ్రీ గ్రౌండింగ్ చేయబడి 5,000 చెక్కులు అందించడం జరిగింది. చేతుల్లో 1,12 లక్షలు అగ్రికల్చర్ ఈవో నెక్స్ట్ గణపతి సిహెచ్ఓ ఓకే అలాగే డి వెంకటేశ్వరరావు గారు డిపిఓ గారు 77వ గణతంత్ర దినోత్సవం సంబరాలకు వచ్చేసిన జిల్లా ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన గణతంత్ర దేశంగా ఉన్నందుకు ప్రధాన పాత్ర పోషించిన భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన ఈ రోజు మన అందరికీ పండుగ రోజు. దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు జోహార్. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరుకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అధికార యంత్రంగా మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వ్యాపార రంగంలో 5,33,149 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లాలోని ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 18,949 మంది పేదల చికిత్స కొరకు 34,04,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గిరి జ్యోతి పథకం 200 యూనిట్ ఉచిత విద్యుత్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1,28,713 మంది
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తుందని అన్నారు. హన్మకొండ జిల్లాలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కార్యక్రమంలో 200 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనార్టీల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమానత్వంతో పాలన సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. बहुत बड़ा काम है ये और हम सबको शुक्रगुजार होने का है. ఓకే ఓకే ఫోర్త్ డివిజన్ హన్మకొండలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణమని, ప్రతి ఓటర్ తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా యువత ఓటింగ్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఆలోచించి ఓటేయండి. ఓటు హక్కును వినియోగించుకోండియా. బ్రదరు సెల్ఫీలు ముఖ్యం కాదు, ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. ఆడియో ఒకసారి ప్లే చేయండి. ఆడియో ప్లే చేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టణంలో చదువుకున్న మేధావులు, విద్యార్థులు మన ఓటు హక్కుని మనం వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం తప్పుతో సమానంగా భావించవలసి వస్తుంది ఈ రోజులలో. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య మాటను పట్టిగా బోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. ఇంకా కార్యక్రమం ఉన్నది, అసలు కార్యక్రమం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన 5 రోజులు వచ్చేసిన ప్రతి చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో గల 5వ వార్డు నందు తగారం మధురాజ్ బూత్ అధ్యక్షులు అధ్యక్షతన జాతీయ మువ్వెన్నెల జెండా ఎగురవేసినారు. దీనికి ముఖ్య అతిథిగా దుర్గం అశోక్ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే జిల్లా జనరల్ సెక్రటరీ గారు విచ్చేసి రిపబ్లిక్ డే ఉత్సవాల గురించి మాట్లాడి స్వీట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. జగన్ మంగళదాయక జయ హే భారత
भारत माता की भारत माता की डॉक्टर बाबा साहेब अम्बेडकर की महात्मा गांधी की भारत माता की सुभाष चंद्र बोस को बिपिन चंद्र पाल को पिंगल वेंकैया को लोकमान्य भारत माता की भारत माता की ముందుగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశంలో 1950 జనవరి 26న మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక దేశాలు తిరిగి మరి మన కోసం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కోసం, అందరి హక్కుల కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం మరి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మనకు ఇచ్చినాడు కనుక ఆ మహానుభావుని, ఆ మహానీయుని మనం ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఆ రాజ్యాంగంలో రాసిన హక్కులను మనం పాటిస్తూ మన దేశ చట్టాలను గౌరవిస్తూ మనం మంచి భారత పౌరులుగా మరి ఉండి మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అలాగే మరి ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో మరి అంబేద్కర్ గారు రాసిండ్రు. మరి అమెరికా, మరి బ్రిటన్, వివిధ దేశాలలోని మంచి అంశాలను తీసుకొని మరి పొందుపరిచినారు కనుక మన భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా అట్టడుగు వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి అభివృద్ధి చెందిస్తూ మరి భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో మరియు మన భద్రత విషయంలోకి వస్తే మన చుట్టూ ఉన్న సరిహద్దు దేశాల భద్రతలో మరి భద్రతని పెంపొందిస్తూ మనకు చూసాం 2020లో కరోనా వస్తే మన ఆరోగ్యాన్ని, భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ విధంగా అన్ని రంగాలలో, ప్రతి ఒక్క రంగాలలో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలని, పర్యావరణాన్ని, ప్రతి ఒక్కరిని మరి చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు కనుక మనమందరము మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన కృతజ్ఞతా భావంతో ఉండి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మనమందరం మంచి గుణాలతో, మంచి మరి పౌరులుగా మనమందరం ఎదగాలని ఆశిస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మాట్లాడు అటు దిగు మళ్ళా నేను మాట్లాడేటప్పుడు ఈరోజు చెన్నూరు పట్టణంలోని 5వ వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పేదల పెన్నిధి, అనగార వర్గాల ఆశాజ్యోతి మన దుర్గం అశోకన్న గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఏదైతే ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం ప్రతి ఇంట పండగ వాతావరణం కల్పించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనము భారత రాజ్యాంగాన్ని, అంటే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి భారత రాజ్యాంగాన్ని అనుసరించి దాంట్లో పొందుపరిచిన ప్రతి ఒక్క పేదోడి నుంచి పెద్దోడి వరకు అందరూ సమానమనే హక్కుల కోసము రాసించి 1950లో ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగం మనకొక వజ్ర ఆయుధంగా ఈరోజు మనకు ఉన్నది కాబట్టి ఈ భారత రాజ్యాంగం అమలైన దినమే ఈ రిపబ్లిక్ డే రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి.
విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ జరుగుతుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ఒక్కో స్టాల్కు 30,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లను శ్రేయస్ మీడియాకు అప్పగించిన కూటమి ప్రభుత్వం స్టాల్స్ కోసం డబ్బులు కట్టమంటున్నారని తెలిపారు. శ్రేయస్ మీడియాపై వ్యాపారస్తులు మండిపడుతుండగా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సంస్థ శ్రేయ మీడియా చాలా పెద్దది లేదండి. ఇప్పుడు అంత పెద్దది ఇదా పడతాను, ఇదా చాలా పెద్దది పడతాను, ఇదా రాదు సార్. ఎవరు రారు, ఎవరు రారు, అందరూ అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అందరూ 4 గంటలు పవర్ ఇస్తాం, 10 కట్టేస్తాం అన్నీ పవర్ కూడా లేదు. రూల్ అది. ఒక్క బల్బు అంట, ఒక బల్బు ఎక్స్ట్రా వాడితే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ 7,000 మళ్ళీ 7,000 కాకుండా అండి ఎక్స్ట్రా మనం పవర్ ఎక్కువ పెడితే అది మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ ఎంత పడతాయో చెప్పలేదు వాళ్ళు. లాస్ట్ వేస్తే ఎంత బిల్లు ఇలా చేసి గొప్ప సంస్థ మరి అది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.